Hi, hello. So this is first time I'm going to Bangkok. Hyderabad airport enta మారిపోయిందంటే security features. ఫస్ట్ టైం బ్యాంకాక్ వెళ్తున్నా నేను మా తమ్ముడు అండ్ నా ఫ్రెండ్ చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నాం మేమంతా. సో మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది. లెట్స్ సీ. ఎందుకు Rahul, Bangkok boy, bad boy goes to Bangkok. Are you good boy or bad boys? Bad boys. Yes! It's Rahul, it's Rohini and Rani Priya Madhekar. We're at KFC. So, ఫ్లైట్ ఎక్కడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే ఉంది. సో ఈ హాఫ్ అన్ అవర్లో ఏం చేయొచ్చు అంటే కేఎఫ్సీ తినొచ్చిన ఆలోచన వచ్చి మేము ముగ్గురు ఇక్కడికి వచ్చాము. సాటర్డే వీడు నాన్ వెజ్ తినట్లేదు, ఆమె వెజ్ తినదు. సో తింటుంది ఒకటి, నేను ఒకదాన్నే. సో ఫ్లైట్ ఎక్కడానికి బస్సులో అయితే ఎక్కేసాం అందరం. ప్రియా చూసారా పిచ్చి పిచ్చిగా చేస్తుంది. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ఎట్లనో ఉంటుంది అనుకున్నాం, దిగేసిన తర్వాత చూస్తే అంటే చాలా నార్మల్ అనిపించింది. మేము ల్యాండ్ అయ్యాం కానీ బ్యాంకాక్లో ల్యాండ్ అయ్యట్లేదు, మళ్ళీ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యట్లేదు. సో ఇదైతే సిమ్ తీసేసుకుంటుంది. వాళ్ళ ఆయన 5 నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తాడంట. సో కంప్లీట్ ఇంటర్నెట్ కావాలి, మా ఆయన నన్ను విడిచి ఉండలేడు, ఫస్ట్ టైం పంపించాడు ట్రిప్కి అని చెప్పేసి. బ్యాంకాక్ అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారు, వాళ్ళ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదైతే ఫస్ట్ ఎంత 300 సంథింగ్ ఎంతో పెట్టి సిమ్ తీసుకుంది. అండ్ దాన్ని నెట్ మేము కూడా వాడేసుకోవచ్చు, మేము తీసుకోలేదు. ఎస్, మేమైతే బయటికి నడుస్తున్నాము. సో హైదరాబాద్ టు బ్యాంకాక్ 4 hours మాత్రమే జర్నీ. చాలామంది వెళ్ళి ఉంటారు, బట్ నేను ఫస్ట్ టైం కాబట్టి నాలాగా ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకి చెప్తున్నా. 4 hours వచ్చేసాం. ఫస్ట్ దిగ్గానే సిమ్ తీసుకుంది, ఆ సిమ్ గురించి డిస్కషన్ వెళ్ళిపోయి. 2 hours later. ఫస్ట్ అయితే మేము బయటకు వెళ్ళగానే ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం మా లైఫ్లో ఇలా నేమ్ బోర్డ్ పట్టుకోవడం ఇదంతా. సో వాళ్ళు మా నేమ్ బోర్డ్ అక్కడ డిస్ప్లే చేసి మా కోసం వెయిట్ చేయడం అసలు భలే అనిపించింది తెలుసా. అదిగో రోహిణి రెడ్డి అని క్లియర్ కనబడుతుంది కదా. సో మా కోసం అట్లా హోర్డింగ్ పెట్టి, మా కోసం ఇంకా చాలామంది ఉన్నాయి, బట్ మాకు ఇది ఫస్ట్ టైం ఇట్లా నేమ్ బోర్డ్ పెట్టి మమ్మల్ని రిసీవ్ చేసుకొని మమ్మల్ని కార్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ కార్ ఎక్కించి హోటల్లో దింపి చాలా అంటే చాలా బాగా జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ స్కై డ్రీమ్ ట్రావెల్స్ వాళ్ళు అరేంజ్మెంట్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ స్కై డ్రీమ్ ట్రావెల్స్ వన్స్ అగైన్. సూపర్గా మాకు ఫార్చునర్ బుక్ చేశారు. అండ్ మీరు కూడా ఏమైనా ట్రిప్స్ కానీ ఏమైనా ప్లాన్ చేసుకుంటే నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. చక్కగా వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎనీవేర్ దే విల్ ప్లాన్. గుడ్ బై గోస్ టు హెవెన్, బ్యాడ్ బై గోస్ టు బ్యాంకాక్. నేను చాలా డీసెంట్. ఏం చెప్పావురా? ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్సైట్ అవుతున్నాం, ఓపిక పట్టండి. చాలా వర్కింగ్ డేస్ తర్వాత వర్క్ చేసి ఈ రిలాక్సేషన్ ట్రిప్ అయితే మాకు బాగా అనిపించింది. చూద్దాం బ్యాంకాక్లో ఇంకేమేమి చూస్తాం. ఇదైతే ఓన్లీ ఫస్ట్ డేది మాత్రమే. సో ఫస్ట్ డేది హోటల్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఇమీడియట్గా దిగ్గానే హోటల్లో చెక్ ఇన్ వచ్చేసి 2 o'clockకి పెడతా అన్నారు. 2 o'clock వరకు టైం ఉంది కదా, ఫస్ట్ థాయ్ మసాజ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని అందరం థాయ్ మసాజ్కి వచ్చాము. థాయ్ మసాజ్ ఇక్కడే తక్కువ అనుకున్నాం మేము. ఫస్ట్ వెళ్ళగానే ఇదే తక్కువ ప్రైస్, అబ్బా ఇంత చీపా అనుకున్నాం. 1 eternity later. మసాజ్ అయిపోయిన తర్వాత అలా 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 వెళ్ళిపోయి లంచ్ చేద్దామని చెప్పి బయటికి వెళ్ళాం. ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ కాదండి తెలుగు రెస్టారెంట్ ఉంది, అదే ఆంధ్ర ఇండియన్ రెస్టారెంట్ ఉందని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లారు. ఇన్ని సముద్రాలు ఎంత దూరం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియన్ ఫుడ్ లేకపోతే అస్సలు అవ్వదు. సో ఏమేమి తింటామని ఆర్డర్ పెట్టేసుకొని ఫుల్గా డిఫరెంట్ వెరైటీస్ ఆర్డర్ చేసేసుకున్నాం. చూడండి మా ఫుడ్ ఎలా ఉందో. సో మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి
పైసలు ఏది తక్కువ ఉంది అదే ఆర్డర్ పెట్టుకో. అంతే అంతే. షీజ్ రిచ్. ఏంటి వాటర్ బాటిల్ తక్కువ ఉందని అదొకటి ఆర్డర్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ బ్యాంకాక్ ఫుడ్ ఇంకా తక్కువ. బ్యాంకాక్ వచ్చి ఇండియన్ రెస్టారెంట్ కావాలనుకుంటే ఫుడ్ ఎక్కువ. ఇండియాలో ఇండియా ఫుడ్ అందుకే ఇట్లా మీరు ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ తింటారు అంటే స్ట్రీట్ పైన వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ నూడిల్స్, వెజ్ నూడిల్స్ ఇవి తినాలి. మా ఆయన కూడా నాకు అదే చెప్పాడు. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ బ్యాంకాక్ में अगर खाना है तो रोड पे खाना है. యా ఖానా హే. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పాలనిపించింది. హస్బెండ్స్ వీళ్ళ హస్బెండ్ లాగా ఉండండి. చూసారా, ట్రిప్కి పంపించాడు. పాపని నేను చూసుకుంటాను, పాప నువ్వు పోయిరా అని చెప్పి పటాయికి పంపించారు. సో స్వీట్ మోహిత్. ఇక్కడికి వచ్చినా కూడా మా ఆయన చంపేస్తుంది. నేను మిస్ అవుతుంది మీ ఆవిడ. అండ్ ఇట్లా వైఫ్స్ని అప్పుడప్పుడు ట్రిప్స్కి ఫ్రెండ్స్తో పంపించండి, ఏం ప్రాబ్లం అవ్వదు. ఓకే. చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంత దూరం వచ్చి తింటున్నా చూడండి. వీళ్ళు బటర్ నాన్ తింటున్నారు. నేను సో నాకు ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది. నీకు ఎలా ఉందిరా? సో మేము అల్కజార్ షోకి వెళ్తున్నాం అనమాట. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సో మాకు వెహికల్ వచ్చేసింది. అల్కజార్ షోకి వెళ్తున్నాం. మమ్మల్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్రావెల్స్ వాళ్ళకి ఒక పిక్ పంపిస్తారనమాట. అసలు ట్రిప్ సూపర్. స్టార్టింగ్ డేనే సూపర్ ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ స్కై డ్రీమ్ ట్రావెల్స్. అంటే యాక్చువల్లీ నిజంగానే బిగ్ థ్యాంక్స్. బికాస్ మనం ఇక్కడ రాగానే ఎక్కడ క్యాబ్ బుక్ చేసుకోవాలి, ఎక్కడ ట్రిప్ అన్ని కూడా తిరగాలి, ఇవన్నిటి కోసం టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. బట్ బిఫోరే మీరు ఈ ట్రిప్పింగ్ అనేది ఒకసారి చూసుకుంటే, ఈ ట్రావెల్స్ త్రూ వెళ్తే కనుక అంటే అట్లా ఫ్లైట్ ఎక్కాలి, ఇక్కడ ఫ్లైట్ దిగాలి, దిగగానే కార్ రెడీ ఉంటుంది, అక్కడ నుంచి హోటల్కి వస్తాం, హోటల్ కి రాగానే చెక్ ఇన్ అవ్వాలి, అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది ప్రాపర్ షెడ్యూల్ ఇస్తారనమాట. షెడ్యూల్ ఇచ్చి కార్స్ రెడీగా ఉంటాయి. మనం జస్ట్ హోటల్లో పై నుంచి కింద దిగితే చాలు, కార్ ఎక్కి మనల్ని వాళ్ళే మొత్తం చూపించి. ఇన్ఫాక్ట్ మాకు అనిపించింది కొంచెం లేట్ గా బండి వస్తే బాగుంటుంది, మేము బయట తిరగొచ్చు అని. అంత ఆన్ టైం ఉన్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ స్కై డ్రీమ్ ట్రావెల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ట్రిప్ ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు. జస్ట్ ఫస్ట్ డేకి ఇట్లుందంటే ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్. చూద్దాం ఫెస్టివల్ ఎలా ఉంటుంది. ఓకే. టిఫిన్ చేసి వచ్చేసి చెక్ ఇన్ అయిపోయి మళ్ళీ బయటకు వెళ్దామని రెడీ అయిపోయి కార్ ఎక్కేసాము. మా ట్రావెల్స్ వాళ్ళు అరేంజ్ చేసినట్టుగా వీళ్ళు కార్ ఎక్కించుకున్నప్పుడు ఒక ఫోటో, దించినప్పుడు ఒక ఫోటో, ఇట్లా ఫోటోలు తీసుకొని వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అండ్ వన్స్ అగైన్ స్కై డ్రీమ్ ట్రావెల్స్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫస్ట్ టైం నేను ట్రావెల్స్ త్రూ ట్రావెల్ చేస్తున్నా, సో కొంచెం ఎగ్జైటెడ్ అంటే ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము అల్కజార్ షోకి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. సో అల్కజార్ షోకి ఇంకా టైం ఉందని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చిన అమ్మాయి పేరు రాట్. సో ఆ అమ్మాయి అయితే అందాక బీచ్కి వెళ్ళండి చెప్పి బీచ్ వరకు దింపి బీచ్లో కొంచెం అలా టైం స్పెండ్ చేసాం మేము. సో మాకు షోకి ఇంకా టైం ఉంది, 6:30కి ఇంకా 1 hour ఉందని చెప్పి తను చాలా ఫ్రెండ్లీగా బీచ్కి తీసుకెళ్తుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డియర్. మనం ఇక్కడ ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడితే అవ్వదు. వేర్ వాట్ అట్లా వాళ్ళు యాక్చువల్లీ ట్రాన్స్లేషన్ పెట్టుకొని అండర్స్టాండ్. అన్ని మసాలా సెంటర్లే ఇక్కడ. సో ఆన్ ది వే అట్లా అన్ని బిల్డింగ్స్ అవి చూసుకుంటూ వెళ్తున్నాం. ఇది టర్మినల్ 21 మాల్ అంటే ఇది. లాస్ట్ డే వెళ్ళాంలేండి, చాలా బాగుంది. టర్మినల్ 21 కూడా నేను లాస్ట్ వీడియోలో చూపిస్తాను మీకు, ఈ వీడియోలో లేదు. ఈ మాల్ కూడా చాలా బాగుంది, చాలా పెద్ద మాల్ అనమాట. అన్నీ కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో. పై ఫ్లోర్లో అయితే అన్నీ కొంచెం తక్కువ ప్రైసెస్కి వస్తున్నాయి అనమాట. సేల్ కూడా నడుస్తుంది, చూసారు కదా ఇక్కడ. ఈ ఫ్లైట్ అసలు ఇలా 2 ఫ్లైట్లు ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయి. ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంది, పడవ షేప్లో ఉంది. నెక్స్ట్ బీచ్కి వచ్చి మేము మంచిగా అట్లా చిల్ అయ్యాం. బీచ్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైం చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు.
మనము పటాయా బీచ్లో ఉన్నాము. చాలా చాలా బాగుంది బీచ్ అయితే. అంటే నేను వీడియోస్ అట్లా చూసి కొంచెం చెండాలంగా ఉంటుంది, బట్ నిజంగా చాలా పీస్ఫుల్గా బాగుంది. యాడ్స్ ఉన్నాయి చూడండి. ప్రైవేట్గా బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ కాస్ట్ ఎక్కువ ఉంది, చేయాలో వద్దని ఆలోచిస్తున్నా. బట్ బ్యూటిఫుల్ లొకేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ స్కై డ్రీమ్ ట్రావెల్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ ట్రిప్. సో బీచ్ తిరిగేసిన తర్వాత అల్కజర్ షోకి వచ్చేసాము. ఇక్కడ బయట వీళ్ళంతా ఇలా నించున్నారు కదా, షోకి వచ్చే ముందు నించుంటారు డిస్ప్లే లాగా. ఇక్కడ నుంచి లోపలికి వస్తారంటే మేము పర్ఫామ్ చేయబోతున్నాం అని చెప్పి ఇట్లా ఫొటోస్ దిగడానికి వీళ్ళకి 100 బాత్. సో అల్కజర్ డాన్స్ షోకి వచ్చాము. విల్ షో యూ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఫస్ట్ టైం మేము కూడా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఎస్, షో ఎంత బాగుందంటే చాలా చాలా అందంగా ఉంది. మీకు ఇందులో క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నా చూడండి. సో అల్కజర్ షో అయిపోయిన తర్వాత మేము జస్ట్ స్ట్రీట్స్లో అలా షాపింగ్ వెళ్తున్నాం. పాపం మమ్మల్ని డ్రైవ్ చేసి తీసుకొచ్చినామే వెయిట్ చేస్తానండి. పార్కింగ్ అక్కడ లేకపోయినా వెయిట్ చేస్తానండి. సో స్వీట్ కదా. హర్ నేమ్ ఈజ్ పాట్ రాట్ ఈ రాట్ పాట్ తెలియట్లేదు. బట్ సో షో అయిపోయింది. మేము షాపింగ్కి అయితే బయటకు వచ్చేసాము. షాపింగ్ అంటే చెప్పక్కర్లేదు, లేడీస్ ఫస్ట్ ఈ కొబ్బరికాయల దగ్గరికి వెళ్ళిపోయాడు మా తమ్ముడు. కొబ్బరి బొండాలు వదిలితే ఒట్టు, కొబ్బరి బొండాలు, ఐస్ క్రీము, కొబ్బరికాయలు అన్నీ తాగుతూనే ఉన్నాడు, తింటూనే ఉన్నాడు. ఇంకా ఏమంటారు క్రోకడైల్ మీట్ అని, ఆ మీట్ అని చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఆడాలి ముచ్చట్లు. ఎక్కడ ఇయర్ రింగ్స్, ఎక్కడ జ్యువెలరీ ఏం కనబడినా కూడా అసలు ఆగకుండా షాపింగ్ చేసాము. బట్ మంచి కలెక్షన్ ఉంది. నేను కొన్ని అది కొన్ని కొనుక్కున్నాం. A few moments later. ఫైనలీ వాకింగ్ స్ట్రీట్ అంట. జడుచుకున్నా నేనైతే ఈ స్ట్రీట్లో నడవడానికి. ఇంకా అంతే, ఒక్కరోజు వెళ్ళిన తర్వాత ఇంకా ఈ స్ట్రీట్లో మళ్ళీ వెళ్ళకూడదురా నాయన అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, కానీ ఇలా ఉంటుందా అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఇట్ ఈస్ నైస్. ఇలా వాక్ చేసుకుంటూ కొంచెం అలా చూసుకుంటూ వెళ్తే మొత్తం వేరే ప్రపంచం ఇదంతా. సో ఎక్కువ మీరు అన్నట్టు నేను అనుకునేదాన్ని, ఏంటి బ్యాంకాక్ వెళ్తే ఎందుకు వైఫ్స్ తిడతారు లేకపోతే ఏదేదో అంటారనేసి. ఇప్పుడు తెలిసింది దేనికని. అక్కడంతా అలానే ఉంది. అంతే, నైట్ అలా కొంచెం నడుచుకుంటూ వెళ్ళి ఏదో కొంచెం లాస్ట్లో ఒక మంచి ఫుడ్ తినేసి, ప్రియాకైతే మ్యాంగో స్టిక్కీ రైస్ చాలా చాలా ఫేవరెట్ అంట. సో అది బకెట్ లిస్ట్లో ఉంది దానికి. అది తినేసి అలా నడుచుకొని మా ఫస్ట్ డే అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇంకా సెకండ్ డే, థర్డ్ డే ఏం చేసామని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రౌడీ రోహిణి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఐ లవ్ యూ.